62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. వాతావరణంలో ధూళి కాలుష్యం పెరిగిపోయింది, పట్టణాల్లో అది మరింతగా ఉంది. సో లాన్సెంట్ రీసెంట్ సర్వే ప్రకారము ఆల్మోస్ట్ ఒక 18 లక్షల మంది కేవలం ఈ ధూళి కాలుష్యంతోనే ముందే మరణిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ ధూళి కాలుష్యం నుంచి, ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలా, ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకోవాలా, అంటే ఒక నిపుణుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణ కాలుష్యం అన్నది ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, అన్నది చాలా పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా మారిపోయింది. ఎంత ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఈ ఈ హై పొల్యూటెడ్ సిటీస్, ఈ మెట్రో సిటీస్లో మనం 10 సంవత్సరాలు ఉంటే అది సిగరెట్ తాగడంతో సమానం అయిపోతున్నది. అంటే సిగరెట్ తాగని వాళ్ళకు కూడాను సిగరెట్ తీసుకుంటే వచ్చేటువంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు సిఓపిడి, క్యాన్సర్, ఇవన్నీ కూడా. సో అందుకని ఏంటంటే ఇది మన అందరం సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం అండి. సో మనల్ని మనం ఎట్లా కాపాడగలుస్తాము అంటే, ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు, మాస్క్. బయటకు వెళ్ళినప్పుడు ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మటుకు మనం మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ. సెకండ్ థింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎయిర్ ప్యూరిఫైయర్స్తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రూమ్లో పని చేయవు, ఓన్లీ క్లోజ్డ్ రూమ్స్. ఇప్పుడు మనం కిటికీలు, డోర్లు తెరుచుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ మనం పెట్టుకుంటే గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో గాలి ప్యూరిఫై అన్నది అవ్వదు. చిన్న ఆఫీస్ క్యాబిన్స్, ఎక్కడైతే మనకు ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండదు బయట నుంచి లోపలికి, అలాంటి ప్లేసెస్లో మటుకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ పనిచేస్తాయి. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టుకున్నంత మటుకు నేను మొత్తం మంచిగా అయిపోతున్నానే కాదు, ఓన్లీ ఇండోర్ ఎయిర్ని వరకు, అది కూడా ఎక్కడైతే డోర్స్ అండ్ విండోస్ క్లోజ్డ్ ఉంటాయో అక్కడ మటుకు అవి పనిచేస్తాయి. సో వాటి రూల్ ఉంటుంది అండి. ఇంకొకటి ఏంటి అంటే, మనకు బయటికి వెళ్ళినప్పుడు మెయిన్గా మనకు ఈ వాతావరణం ఈ పీల్చుకునేదంతా కూడాను బయటికి వెళ్ళినప్పుడు, సో అన్ని ఊర్లలో కూడాను రోజులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ టైంలో ఈ PM 2.5 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నది ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకు పీక్ ట్రాఫిక్ అవర్స్లో పీక్ పొల్యూషన్. సో మనం ఆ టైంలో మనం వీలైతే బయటికి వెళ్ళకుండా ఉండడం. సెకండ్ థింగ్, ఎక్సర్సైజెస్. ఈ మధ్యకాలంలో కొంతమంది రోడ్ పైన జాగింగ్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. జాగింగ్ అన్నది చాలా మంచిది అండి, కాకపోతే పొల్యూటెడ్ ఏరియాస్లో జాగింగ్ చేయకూడదు. అంటే మెయిన్ రోడ్లో జాగింగ్, పార్క్లో జాగింగ్ చేస్తే కరెక్ట్ అని అంటాను. అదే వ్యక్తి మెయిన్ రోడ్లో జాగింగ్ చేశారు అనుకోండి, అది మంచిది కాకపోగా అది డేంజర్. మనం జాగింగ్ చేసినప్పుడు 3 సార్లు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం. సో మనం కాలుష్యమైనటువంటి ఏరియాలో మనం జాగింగ్ చేస్తే ఇంకా 3 సార్లు ఎక్కువ మనం పొల్యూషన్ పీల్చేసుకుంటున్నాం. ఇవన్నీ స్మాల్ థింగ్స్ అండి, బట్ స్టిల్ ఏంటంటే ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మనం పాటిస్తే అది బెటర్. ఇంకొక చిన్నది ఏంటంటే, ఇక్కడ ఇల్లు మనం సెలెక్ట్ చేసుకునే హౌస్, ఇది కూడా లాస్ట్ 10 years చాలా స్టడీస్ జరిగినాయి. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంటే మనకు లంగ్స్కి సంబంధించిన జబ్బులు అంత తక్కువ వస్తాయి. సో ఇదేంటంటే కొత్త ఇల్లు తీసుకునే వాళ్ళకి, సో వీలైనంత వరకు మెయిన్ రోడ్స్ పైన రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండకూడదు. ఓకే, రెసిడెన్షియల్ ఏరియాస్ అనేది మెయిన్ రోడ్కి ఎంత దూరం అయితే మన లంగ్స్ అంతా సేఫ్గా మనం ఉంచుకోవచ్చు. సో ఇంట్లో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందా అంటే క్లీనింగ్ విషయంలో కావచ్చు? కరెక్ట్. సో ఇది ఒక సెపరేట్ స్టోరీ. బట్ ఏంటంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని అంటాము. సో ఇండోర్ ఎయిర్, అవుట్డోర్ ఎయిర్ కొంతవరకు ఓవర్లాప్ ఉన్నా కూడాను మన ఇంట్లో ఉండే పొల్యూటెంట్స్ వేరే ఉంటాయండి. ఓకేనా? సో మన దేశంలో ఇండోర్ ఎయిర్కి ఆస్తమాకి చాలా స్ట్రాంగ్ రిలేషన్ అని అంటాం. ఓకేనండి? సో ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంటే, ఒకటి మన కూర్చునే సోఫాలు కానీ, బెడ్షీట్స్ కానీ, ఫ్లోర్ మ్యాట్స్ కానీ, ఇవన్నీ క్లాత్ ఎన్ని ఎక్కువ ఉంటాయి వాటిపైన కంటికి కనిపించిన డస్ట్ కంపల్సరీ ఉంటుంది అండి. ఓకేనా? సో వీలైనంత వరకు మెయిన్గా అలర్జీ ఉన్న వాళ్ళు ఏంటంటే క్లాత్ బేస్డ్ సోఫాస్ కానీ ఈ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కువ వాడొద్దని మనం చెప్తూ ఉంటాం.
అలాగే మన బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్, ఇది కూడా తప్పదు, అందరూ కంపల్సరీ. కాకపోతే ఈ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ని కూడా మనము ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేయడం కానీ డ్రై క్లీన్ చేయడం కానీ మనం చేస్తూ ఉండాలి. లేదు అంటే వాటిపైన మన కంటికి కనిపించే డస్ట్ మైట్స్ అనేది మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ ఫోర్త్ ఏంటి అంటే మన ఇండియన్స్లో పూజ, అగరబత్తి, సాంబ్రాణి ధూపము, అవన్నీ మనం తరతరాలుగా మనం పాటిస్తున్నవి. చాలా ఇళ్లలో అది సాంప్రదాయంగా చేస్తారా ఉండి, కానీ అవి కూడా కొంతమందిలో ప్రాబ్లంకి కారణం అవ్వచ్చు. పెట్స్, ఇప్పుడు కాలంలో హ్యూమన్ ఇంటరాక్షన్ కంటే హ్యూమన్ పెట్ ఇంటరాక్షన్ పెరిగిపోతున్నది. అంటే మనిషి సంభాషణ కంటే మనిషికి ఈ పెట్స్కి మధ్య ఇంటరాక్షన్ పెరుగుతున్నది. కానీ ఇంట్లో పెట్స్లో డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, ఈ మూడింటి వల్ల కూడా మనకు అందరిలో కాకపోయినా కొంతమందిలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ అన్నా కూడా ఉండొచ్చు. అలాగే ఇండోర్ ప్లాంట్స్ వెరీ గుడ్, కానీ కొంతమందికి ఆ ప్లాంట్స్ పడకపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే స్మాల్ థింగ్స్. ప్రతి ఒక్కరికి ఇది ప్రాబ్లమాటిక్ ఉంటాయని చెప్పనండి, బట్ కొంతమందిలో మెయిన్గా లంగ్ ప్రాబ్లం, అలర్జీస్ ఉన్న వాళ్ళలో వీటి కూడా మనం గమనించాలి. ఇందులో ఇంకొద్దిగా సార్, అంటే ఒకటి పావురాలతోని వాడి పక్కన ఉన్నప్పుడు, భారీ ఎత్తున పావురాలు ఉన్నప్పుడు ఉబ్బసం లాంటి లేదా సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు మస్కిటో రిపెల్లర్స్ కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, అగరబత్తులు కానీ, వీటితోని. సో పావురాలతో వచ్చే జబ్బులు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అది మెయిన్గా ఈ అర్బన్ సిటీస్లో ఎక్కువ, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయి. సో పావురాల వల్ల మనకు 2 రకాల జబ్బులు వస్తాయండి. ఒకటి హెచ్పి, ఐఎల్డి అంటాము. సో అందులో ఏమవుతుందంటే ఆ పిజన్ ఫెదర్స్, పావురాల రెక్కల నుంచి వచ్చే డస్ట్ వల్ల మనం అది పీల్చుకుంటే కొంతమందిలో లంగ్స్ పర్మనెంట్గా, అంటే ఎప్పటికీ గట్టిపడిపోతాయి. దాన్ని హెచ్పి అంటాము. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హెచ్పి ఇండియాలోనే. సో ఈ హెచ్పి అన్న జబ్బుకి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇండియాలో పావురాలు అన్నది కామనెస్ట్. అలాగనే పావురాల వల్ల ఎలర్జీస్, ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలర్జీ కూడా పెరగచ్చు అని అంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఉండదు అండి, బట్ పావురాలతో ఎక్కువ సమయం స్పెండ్ చేసిన వాళ్ళలో చాలా మందిలో మనం ఈ జబ్బు చూస్తూ ఉంటాము. సో అందుకని ఏంటి అంటే మనం జనరల్గా పావురాలు ఉన్నా కూడా కొంచెం దూరం నుంచి చూడండి అని మనం చెప్తామన్నమాట. దీన్ని మనం పిజన్ బ్రీడర్స్ లంగ్, బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్, అంటే పావురాలకి పెంచుకునే వాళ్ళు కానీ, పావురాలకి తరచూ ఫుడ్ పెట్టే వాళ్ళకి కానీ వచ్చే జబ్బుకి పేరు అనమాట.